చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు నాయన ఆరాధనలో మొదటి వాక్యంలో నీ సన్నిధి తోడుగా ఉంచారు ప్రభువా. ఇదిగో ఈ సమయంలో నీ పక్షాన్ని నేను నిలబడుతుండగా నా నోటికి మీరు బోరయ్యుండి మీరు బోధించండి. వినగల చెవులు, గ్రహించుకోగలిగిన మనసుని కూడి వచ్చిన బిడ్డలకి నాకు మా అందరికీ మీరు కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు అక్కడ, నీవు నా మాట వినినందున. నీవు నా మాట వింటామంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఫోన్లో వింటున్నాం, మందిరంలో వింటున్నాం కదా. దేవుని మాట వింటున్నా మనందరం కూడా వింటున్నామా? వింటమంటే చెప్పండి. వింటమంటే పాటించటం. నీవు నా మాట వినినందున నేను ఈ సంతానాన్ని దీవిస్తున్నా. ఎంతగా? నీ సంతానము ద్వారా ఈ భూలోకమంతా కూడా నీ సంతానము ద్వారా ఆశీర్వాదం వచ్చేటట్లుగా. దేనికి వస్తుంది ఇది? వాక్యం విన్నందున, లేక దేవుడు మాటని అనుసరించి బ్రతికినందువల్ల, దేవుని మాటను అనుసరించి జీవించినందువల్ల, దేవుని మాట ప్రకారంగా వారి జీవితాలు మార్చుకున్నందువల్ల. ఇప్పుడు ఐగుప్తుకి అబ్రహాము దేవుణ్ణి అడిగిలేడా? అడగలేడా? అడగకుండా వెళ్ళిపోయాడుగా. అడగకుండా వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ అబ్రహాముని వదిలిపెట్టాడా? లేదు, తప్పించాడు. అక్కడి నుంచి అధికమైన ఆశీర్వాదంతో బయటికి తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ వస్తా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు కదా. శారమ్మ, అబ్రహాం గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఏం మాట్లాడుకొని ఉంటారు? తొందరపడి వచ్చాం మనం, వాడు ఎవడో చెప్పాడని ఇక్కడ ఇబ్బంది పడిపోతారు, కరువు వచ్చేసింది, అందరూ చచ్చిపోతారు, ఎండలు ఎక్కువైపోయినాయి. ఐగుప్తులు అయితే చక్కగా నదులు ఉన్నాయి, పచ్చని పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, అక్కడ బాగా బతకొచ్చు అని ఎవరో చెప్తే వచ్చేసాం. దేవుడు మనల్ని అక్కడ కదా ఉన్నముంది. అరే అనవసరంగా వచ్చామే అనుకుంటూ, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టాడేమో అనుకున్నాం. ఆ కరువులో, ఆ ఇబ్బందుల్లో, ఆ సమస్యల్లో దేవుడు వదిలిపెట్టాడేమో అనుకున్నాం. కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టలా. దేవుడు మనతోనే ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ సమస్యలో కూడా రాజులతో దేవుడు మాట్లాడి మనల్ని తప్పించి, మనమంటే వారికి భయము కలిగేటట్టుగా చేసి, ఇక్కడి నుంచి కూడా దేవుడు మనల్ని అంటే దేవుడు మనతోనే ఉన్నాడు. ఇక ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి మనం వెళ్ళకూడదు. దేవుడు మనతో ఏది చెప్పాడో అది ఎంత ఇబ్బంది అయినా సరే దాన్ని కొనసాగిద్దాం, దాంట్లో నడుద్దాం. అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా అని ఇద్దరు అనుకొని ఉంటారు. అనుకోరా? ఏదైనా సమస్య వస్తే మీరు మాట్లాడుకోరు? భార్యాభర్తలు మాట్లాడుకోరా? ఆ తర్వాత అబ్రహాము ఎక్కడ తప్పటడుగు వేయకుండా చూసుకున్నాడు, ఎక్కడ జారిపోకుండా చూసుకున్నాడు. ఎక్కడ కూడా
చూడండి, నీవు నా మాట వినినందున, నీవు నా మాట వినినందున, ఆయన మాట వింటున్న మనము ఆ మాటల్ని అనుసరిస్తున్నామా, అనుసరించి బ్రతుకుతున్నామా, అనుసరించి జీవిస్తున్నామా? చూడండి, యాకోబు పత్రికలో అంటాడు 1వ అధ్యాయంలో, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండండి. ఎలాగుండాలా? వినువారు మాత్రమే ఉండి, ఎవరో మిమ్మల్ని మోసపుచ్చుతుంది, మనుషుల, సైతానా, ఎవరండి? ఇక్కడ పెట్టుకోండి. నేను దేవుని వాక్య ప్రకారంగా బ్రతకపోతే, ప్రతిరోజు దేవుడి మాటలు వింటూ ఆ మాటల ప్రకారంగా నేను బ్రతకపోతే, నన్ను, నా కుటుంబాన్ని నేనే మోసపుచ్చుకుంటున్నాను. ఎవరండి మనం మోసపుచ్చుతుంది? ఎవరు? మనమే. దేవుడు మాట ప్రకారంగా బ్రతకపోతే, ఆయన మాటలు విని అటు ప్రకారంగా జీవించకపోతే మనలో మనమే మోసపుచ్చుకుంటున్నామంటాడు కదా. ఈ మోసపుచ్చుకున్న వాళ్ళు రేపొద్దున ప్రభువా అంటే ప్రభు ఏమంటాడు? ఏమంటాడండి? ప్రభువా అని పిలిచే వాళ్ళందరూ పరలోక రాజ్యం పోరు, కానీ ఎవరు పోతారు? తండ్రి చిత్త ప్రకారంగా జీవించేవాళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నారు. ఏదో ఒక దైవ సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు మీరు వాక్యాన్ని వింటున్నారు. మరి వింటున్న వాక్యాన్ని మీ జీవితంలో అనువదించుకుంటున్నారా? ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతున్నారా? ఆ మాటల ప్రకారంగా జీవిస్తున్నారా? మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, ఎలా జీవిస్తున్నారు? ఈరోజు ఇక్కడ అన్ని బాగానే ఉంటాయి. ఒక్కసారి ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉంటుంది మీకు. నాకైనా అంతే, మీకే కాదు. గమనించండి, యేసు ప్రభు చెప్పింది ఎవరి మాటలు? ఏమన్నాడు ఆయన? నేను చెప్పే బోధ నన్ను, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంది కదా, ఏమంటాడు అక్కడ? 7:16లో, నేను చెయ్యి బోధ ఆ బోధ వాడు తెలుసుకొనును. చాలు. చూడండి, దేవుడు మనతో మాట్లాడటానికి, సత్యాన్ని మనకు బోధించడానికి, ఇప్పుడు సువార్తలను 8 భాగాలుగా విభజిస్తాం. 1 ఆయన జననం, 2 ఆయన జీవితం, 3 ఆయన బోధ, 4 ఆయన అద్భుతాలు, 5 ఆయన శిలువ మరణం, 6 పునరుద్ధానం, 7 ఆయన ఆరోహణం, 8 ఆయన అవరోహణం. ఈ 8 భాగాలుగా సువార్తలు మనం విభజించి చదువుతున్నప్పుడు ఆయన బోధ ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైంది కదా. ఆయన బోధ చాలా మందికి స్ఫూర్తిగా ఉంటుంది. ఈ బోధ నువ్వు ఎక్కడ వెతికినా దొరకదు. అవును కదా? ఎక్కడ దొరికిద్దా? ఇలాంటి బోధ ఎక్కడ దొరకదు. చూడండి, యేసు ప్రభువు లోక రక్షణ నిమిత్తం, లోకమంతా రక్షణ పొందుట నిమిత్తం, వారి జీవితాలు మార్చుకునే నిమిత్తం దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించాడు.
దీని గురించి ఇదే యోహాను సువార్తలో అంటది ఒక మాట చూడండి. 14వ అధ్యాయంలో 23, 24 వచనాలు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటని గైకొనును. అప్పుడు చాలు. నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నన్ను ప్రేమించేవాడు నా మాటలు. మీరు యేసుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను వాళ్ళు చేతులు అతని చివరిలో కూడా ఎత్తమని చూతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ప్రేమించేవాడు నా మాటల్ని గైకొంటాడు. ఆయన ప్రేమించడం అంటే ఆజ్ఞల్ని గైకొనటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నాం. మంచిది. నేను ఒక 3 విషయాలు మీతో మాట్లాడతా, ఒక 3 పాయింట్లు చెప్తా మీకు. చూడండి, ఆయన ప్రేమిస్తున్నాం, మనం ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నాం. ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నాం. చూడండి, నేను చెప్పే 3 విషయాల్లో ఒకటి, పాపం తీసివేసుకున్నామా? పాపం తీసివేసుకున్నామా? నోడుతో చేయనివ్వండి, ఆలోచనలతో చేయమనివ్వండి, మీ తలంపుల్లో పాపం కానివ్వండి, మీ యొక్క నడవడికలో పాపం కానివ్వండి, మీ ఊహల్లో పాపం కానివ్వండి, ఏదైనా సరే. ఒకప్పుడు చేస్తే పాపం, ఇప్పుడు చూస్తే పాపం, ఆలోచిస్తేనే పాపం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. పాపాన్ని మనం తీసివేసుకున్నామా? నీ కళ్ళు ఎలాగున్నాయి? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నీ తలంపులు ఎలాగున్నాయి? నీ నడవడిక ఎలాగుంది? నీ ఊహలు ఎలాగున్నాయి? నీ లోపల ఉన్నటువంటి నీ క్రియలు ఎలాగున్నాయి? పైకి ఒక మాట మాట్లాడుతూ లోపల ఒక ఆలోచన చేస్తే ఆ స్వభావం నీలాగుందా? ఎలా ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? నీలో పాపము లేని ఎడల ధైర్యముగా ఇప్పుడు కయ్యంతో ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ తమ్ముడి మీద సనిగావో గొనుక్కున్నావో, పాపానికి నీ మీద వాంఛ పుట్టింది అన్నాడు. ఏం పుట్టింది? వాంఛ, ఆశ కలిగిందంట. దేనికి? పాపానికి. ఎవరి మీద? కయ్యూని మీద ఆశ కలిగిందంట. ఈయనకు కూడా అదే పనికి మాల ఆలోచనలతో ఉన్నాడుగా, ఈయనకి ఆశ కలిగింది. ఏంటి ఆశ? తమ్ముడు చంపేద్దామని. ఎప్పుడైతే ఒక ఆలోచన మనకు వస్తుందో ఆటోమేటిక్గా నువ్వు పాపం వైపు నడవటానికి అదే నీ మీదకి వచ్చి నిన్ను బలవంతం చేస్తూ ఉంటుంది ఇక. అవును కదా? ఇప్పుడు ఎవడన్నా వచ్చి చాలా లేని సినిమాలు మాసాయి, అరే ఈ సినిమాకి వెళ్దామా, కొత్త సినిమా వచ్చిందంటారా, భలే ఉందంట, బ్రహ్మాండంగా ఉందంటారా అన్నాడు. ఇంకో వద్దులేరా, ఈ సినిమా లేదు, ఏం లేదు. కానీ ఈ ఆలోచన నిన్నేం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంది. అందుకే అంటాడు, ప్రాకారం లేని పురం ఎంతో, నీ మనసు అలాగుంది. అది జీవజలముల ఓట ప్రవహించేది. అది అందులో నుంచి జీవజలములు బయటకు రావాలే తప్ప పనికి మాలిన మాటలో, పనికి మాలిన ఆలోచనలో, పనికి మాలిన తలంపులో, పనికి మాలిన ఉద్దేశాలు, పనికి మాలిన బ్రతుకు ఎక్కడుంటది? ముందు పైకి భక్తిపరుడివే, పైకి విశ్వాసం కలిగిన వాడివే, పైకి ఎంతో నమ్మకస్తుడివే, పైకి ఎంతో విధేయత కలిగిన వాడివే. నీ మనసులో నువ్వు ఎలా ఉన్నావు? నీ మనసులో నువ్వు ఎలా ఉన్నావు? చాలా మందికి 2 మొహాలు ఉంటాయి.
ఒకటేమో జనాన్ని చూపించడానికి, రెండోది గదిలో వాళ్ళు చూసుకోవడానికి. చాలామందికి ఉండే రెండు మొహాలు. నీదే మొహం, నీ సహజ మొహం అద్దంలో చూసుకుంటున్నావా? లేకపోతే పైకి ఒక మొహం చూపిస్తా, లోపల ఇంకో మొహం ఉందా? చూడండి, పాపాన్ని తీసివేయండి. నిన్ను పాపానికి ప్రేరేపించేదాన్ని తొలగించండి. చాలామందికి సీరియల్ భయంకరమైన పిచ్చి. నేను ఒక ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళా ఇట్లాగ వాక్యం చెప్పడానికి. పాపం పాస్టర్ గారు, నేను 7:30 రమ్మంటే 7:15 పోయా. ఓ పావుగంట ముందుంటే మంచిది కదా అని చాలా దూరం పోయా. నేను 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళా. ఆడకపోతే చర్చిలో నేనొక్కడే ఫస్ట్, ఎవరు కనపడలా. ఇదేంట్రా బాబు, పాస్టర్ గారు కొన్నాడు. ఇక పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారిని వచ్చా, అయ్యో పెందరాడు వచ్చేసరి మీరు, వీళ్ళు ఇప్పుడే రాలే, కొద్దిసేపు కూర్చో, ఏమైనా టిఫిన్ చేస్తావా, ఏమైనా చేస్తావా అని అడుగుతాడు. టీ తాగుతావా అని అడుగుతున్నాడు. లేదులే పాస్టర్ గారు, కూర్చుండాలి, ప్రార్థన చేసుకోవడం కూర్చుండాలి. కూర్చున్నా. మొత్తానికి 8:30 నుంచి వస్తున్నారు. 8:30 నుంచి వస్తున్నారు. ఏందయ్యా, ఏంటి ఈ పరిస్థితి? సీరియల్ ఉందండి, అదేదో దాని పేరు మొగల్ రేకులు అంట. అప్పుడు అది అయిపోతే తప్ప వీళ్ళు టీవీలు కాంచగలరు. చూడండి, మీకు తెలుసా, నువ్వు ప్రార్థన చేయబోవడం పాపమే, నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పాపమే. నువ్వు పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లే. దేవుడికి ప్రాధాన్యత దేంట్లో నువ్వు ఇవ్వట్లేదు, అది పాపమే, అది ఒక విగ్రహమే. నీ మనస్సులో దేవుడికి వ్యతిరేకంగా ఏదంటే తీసివేయి. నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని దేవుడికి అంగీకారముగా ఉండేటట్టుగా చూసుకో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది మీ శత్రువుల్ని ఏం చేయాలా? ప్రేమించాలా. దేవుడికి స్తోత్రం. ప్రేమిస్తున్నారా? నీ మీద గొడవ పడ్డ వాళ్ళని ప్రేమించాలి, నేను తిట్టిన వాళ్ళని ప్రేమించాలా, నేను దూషించిన వాళ్ళని ప్రేమించాలా, నేను అవమానపరిచిన వాళ్ళని ప్రేమించాలా. వాళ్ళ కోసం అవసరమే జాబు, వాళ్ళని రక్షించడానికి. అర్థమవుతుందా? ప్రేమించాలా. ప్రేమిస్తున్నావా? నిజం ఒప్పుకోండి, దేవుడు తోస్తున్నాడు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి, నువ్వు పైకి అనపోయినా బయటికి ఆయన కనపడతాయి. అత్త ఎవరిని ప్రేమించాలా? కోళ్ళలో. అబ్బో, ఇది భయంకరమైన యుద్ధం. అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇది. లోక సామెత ఒకటి ఉంది, అత్త అంటే ఇప్పటికీ అమ్మ కాలేదంట. కోళ్ళు ఎందుకని? వీళ్ళకి మారు మనసు లేదు, వీళ్ళకేమి లేదు, మారు మనసు లేదు. దేవునికి స్తోత్రం. శత్రువును ప్రేమించాలి. నిన్ను బాధ పెట్టే కోసం ప్రార్థన చేయి. నాకు శత్రువే లేడండి అని వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడికి స్తోత్రం. ఒక జీవుడు గారు ఇవ్వాలా నాకు? మీరందరూ వెళ్ళి అర్జెంటుగా వాళ్ళతో సమాధాన పడండి, లేకపోతే మీరు పరలోకం వారి యువతన. మీరెవ్వరూ పరలోకం వారు. నిజమండి. నాకెవరి మీదన్నా ఏమైనా బాధ అనిపించింది అనుకో, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను క్షమించని అడుగుతా. ఒకసారి పాస్టర్ గారు కూడా ఫోన్ చేశా. ఏమో నా మనసు కనిపించింది. ఒక రోజు ఫోన్ చేసి పాస్టర్ గారు నిన్నేమన్నా మనసు కష్టపెట్టుంటే క్షమించండి అన్న. అయ్యో ఏమి లేదయ్యా, నాకేమి లేదు అన్నాడు. ఆయనకేమి లేదు, నా మనసులో నాకు అనిపిస్తుంది. ఏమో ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టేదా ఎక్కడన్నా, ఏదో ప్రేరేపణ వస్తుంది. పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆ రోజు అడగండి ఎప్పుడైనా. ఫోన్ చేసి పాస్టర్ గారు నన్ను క్షమించండి అన్న. నిజం, మీరు దేవుడితో సమాధాన పడకపోతే మనుషులతో సమాధాన పడకపోతే ఖచ్చితంగా ఎక్కడ పోం చెప్పండి. చాలామంది
ఎవరిదాని గొడవ ఉందనుకో, చాలా మంది అత్తలు కోడల్లో ఒకరినొకరు ఎడతరుస్తుంటారు తెలుసా, నీ కల్లారు చూస్తుంటా. వాళ్ళు వచ్చి మళ్ళీ ఒకళ్ళు తెలియకుండా నాతో చూస్తుంటారండి విశ్వాసులు. ఇది ఎప్పుడు చచ్చిద్దో, ఎప్పుడు నాశనం అయిపోద్దో, అట్లా ఇట్లా. అసలు బైబిల్ ఏమి రాయబడింది తెలుసా? 109వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది, శాపము యందు వీరికి ప్రీతి గనుక ఆ శాపమే వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది అంటాడు. శపించటము వాళ్ళకి ఇష్టంగా, వాళ్ళ ప్రీతి కనుక అది వాళ్ళ మీదకే వస్తుంది. దీవెన యందు వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ దీవెన వాళ్ళకి రాదు. చెప్పండి, నీకు దేశమే యందు ఆశ ఉంది కాబట్టి వాళ్ళతో సమాధానం పడతల్లా. ఇప్పుడు నేను ఎత్తి మీదకి ఏమొచ్చింది? కీడుకి ఏమొచ్చింది? ప్రతి కీడేగా. కీడుని ఎలా జయించాలన్నాడు దేవుడు? మేలు చేత కీడుని జయించాలి. వాక్యము తెలుసు, మీకు తెలియదు అంటలా నేను. దాన్ని పాడుతున్నారా? మీకు వాక్యం తెలుసు, అయ్యగారు అద్భుతంగా చెప్తారు, ఎంతోమంది గొప్ప దైవ సేవకులు వస్తారు, మీకు వాక్యాన్ని చెప్తుంటారు, వింటున్నారు. వాక్యాన్ని పాటిస్తున్నారా? వాక్యాన్ని అనుసరిస్తున్నారా? వాక్యాన్ని వెంబడిస్తున్నారా? ఆ వాక్యాన్ని వెంబడించిన వాడే పరలోకం వెళ్తాడు. ఆ వాక్యముతో నడిచిన వాడే పరలోకం వెళ్తాడు. ఆ వాక్యాన్ని అనుసరించి జీవించిన వాడే పరలోకం పోతాడు. అర్థమవుతుందా? ఇదిగో, మీ శత్రువుల్ని ప్రేమించండి, సమాధానపడండి, వారితో మాట్లాడండి. అంతగా ఇంకా మనసులో ఏదైనా వాడు కష్టపెట్టుకుని ఉంటే ఇంటికి పిలవండి, చక్కగా భోజనం పెట్టండి. ఏమన్నాడు రోమపత్రికలో? నెత్తిన నిప్పులు కొంపడ పోసినట్టేనంట. వాడికి వచ్చేది బుద్ధి. ముందు ఎవరికి రావాలి? ఎవరికి రావాలండి? ముందు బుద్ధి ఎవరికి రావాలి? మనకు రావాలి. అర్థమవుతుందా? మీ శత్రువుల్ని, అసలు దావీదు ఒక కీర్తన చదువుతుంటే అద్భుతంగా రాస్తాడు. అసలు చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 6వ కీర్తన 4-5 వచనాలు చదవండి. యెహోవా తిరిగి రమ్ము. కీర్తనల గ్రంథం 6:4-5. నాలుగు 5 అమ్మా, సారీ, 7వ అధ్యాయం 4-5 చదవండి. నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్ము, నా ప్రాణము నేలకు అనగదొరక్కనిమ్ము, నా అతిశయాస్పదము మట్టిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. అబ్బా, దావీదు అంతగా హెచ్చించబడతానికి ఇదే కారణం అనుకుంటా నేను. ఏంటిది? దావీదును ఎవరైతే బాధ పెట్టారో, దావీదుని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, దావీదుని ఎవరైతే అవమానంగా మాట్లాడారో, దావీదుని ఎవరైతే గాయపరిచారో వాళ్ళందరిని ఏం చేశాడంట? పంపించాడా? వాళ్ళని సంరక్షించాడట. సంరక్షించడం అంటే ఏంది? వాళ్ళని కాపాడి, వాళ్ళని పోషించి, వాళ్ళ బాగోగులన్నీ ఎవడని చూస్తాడండి? రే, నన్ను రాజు నేను ఎవరిని తెలుస్తా, కొద్ది రోజులుండు, నా పరిస్థితులు మారగాని ఎవరేమంటారు? దావీదు ఏమంటున్నాడు? నిర్నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏదైనా నేను తప్పు చేస్తుంటే వాళ్ళ చేతికి అప్పగిచ్చేయి, వాడు నన్ను చంపేయని, నన్ను నాశనం చేయని. పైన ఏమంటున్నాడు? నన్ను అనగదొక్కుని. కానీ నేనైతే ఇలా బ్రతికా, ఇలా జీవించా. ఏమండి, దావీదు దీవించబడడానికి కారణం ఏంటి? శత్రువులు కూడా సంరక్షించాడండి, ప్రేమించాడు వాళ్ళని. ప్రేమ లేకుండా సంరక్షిస్తాడా?
తల్లిదండ్రులు చూస్తున్నారా? తల్లిదండ్రులను చూస్తున్నారా? అత్తమామను చూస్తున్నారా? మేధావులు అత్తమామను చూస్తున్నారా? తల్లిదండ్రులు కూడిపెట్టిన రోజులు ఇవి. తల్లిదండ్రులకి కనీసం ఏదో ఒక మూలుండి కథ గంజిపోసినా దాగు బతుకుతారు పాపం వాళ్ళు. ఆ స్థితి కూడా వాళ్ళకి ఇవ్వని రోజులు ఇవి. అంత మేధావులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక పక్క వాళ్ళతో మేమేడ సమాధాన పడతాము నాయన అంటారా? దేవునికి స్తోత్రం. మీ కొరకు నోరు తెరుచుకొని రెడీగా ఉంది. ఏంటిది? అక్కడ పోతారు. మీ కొరకు అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తున్నా అని చెప్పిన యేసయ్య మాట విని ఇక్కడికి వెళ్తారో మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాల్సింది చెబుతున్నా, చెప్పమన్నాడు బాధ్యత కాబట్టి. మీరు చెయ్యాల్సింది చేయండి. అడు చేస్తారో సమాధానంగా ఉంటారో. కొంతమంది నోరులు మీరు ఏది చేస్తున్నా ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ రికార్డ్ అవుతుండేది. అర్థమవుతుందా? మీరు సీసీ కెమెరాల పైన, ఏమండి, మీకు పైన సీసీ కెమెరాలు ఉన్నాయి. యెహోవా కన్ను లోకము పెద్ద సీసీ కెమెరా అది. దాని నుంచి తప్పించుకోవడం ఎవడి తరమో అది. నువ్వు బండ సందుల్లోకి పోయినా, సముద్రపు అగాధంలోకి పోయినా, ఆకాశానికి ఎక్కినా, పాతాళానికి వెళ్ళినా, ఎక్కడున్నా దావీదేమంటున్నా, ఈ చెయ్యను నా పక్కనే ఉన్నావు అయ్యా, నిన్ను నుంచి నేను తప్పించుకోలేను. నిజమే. నీ బ్రతుకు ఎట్లా ఉందో, నీ జీవితం ఎట్టుందో, పక్కన ఎంతమంది గొడవలు ఆడుతున్నావు, ఏ రకంగా మాట్లాడుతున్నావు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు, నీ వ్యవహారం అంతా కూడా రికార్డ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దున పెద్ద స్పీకర్ పెడతాడు అక్కడ ఆయన. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మేధావులు వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తా ఉన్నాడంట. ఎందుకు? రేపొద్దు నీకు చెప్పొద్దు, ప్రభు అసలు నేను చాలా విశ్వాసం, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నా భక్తి నా విశ్వాసం, చర్చిలో అందరూ ముందుకు వెళ్తాను, అందరూ ముందు కూర్చుంటాను. మిమ్మల్ని కాదులేమ్మా, అందరూ ముందు కూర్చుంటాను, నా విశ్వాసం ఇది, నా భక్తి ఇది, ప్రతిరోజు వాక్యం చదువుతాను, 3 గంటల ప్రార్థన చేస్తాను. నువ్వు ఇన్ని చెప్పిన ప్రయోజనం ఉండదో. నీ బ్రతుకు మారకపోతే, నీ జీవితం మారకపోతే, నీ మాటలు మారకపోతే, నీ వ్యక్తిత్వం మారకపోతే ఎవరికి కావాలయ్యా ఇవన్నీ? ఎవరికి కావాలి? మారు మనసు లేని భక్తి ఎవరికి కావాలి? మారు మనసు లేని క్రియలు ఎవరికి కావాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దున నీ స్టోరీ అంతా, ఈ వీడియో అంతా నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళేందాకా రికార్డ్ అవుతానే ఉండేది. ఎక్కడి నుంచి నువ్వు ఎప్పుడైతే పోతావో అంటాడు కదా 2 కొరింథీయులు 5:10, ఇగో ఒకసారే జీవితం, ఆ తర్వాత మరణం. నీవు శరీరంతో జరిగించిన క్రియల చొప్పున అవి మంచివినను చెడ్డవినను సరే, నీతో పాటే ఆ వీడియో వచ్చేస్తుంది. తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో నువ్వు జరిగించిన వాటి ఫలం ప్రతివాడు అనుభవించినట్లు ఆయన న్యాయసింహాసనం ఎదుట ప్రత్యక్షమవుతాం. ఖచ్చితంగా ఆయన ఎదుటి ప్రత్యక్షమైనప్పుడు, నీ వీడియో రికార్డ్ అయినప్పుడు, అబ్బబ్బబ్బబ్బా చిచ్చి, ఈ వక్ర జీవితాన్ని బాగా బతికితే బాగుండేది, ఈ వక్ర జీవితాన్ని నీతిగా యథార్థంగా బతికితే బాగుండేది. ఇప్పుడేమో 4 గోడల మధ్యలో నువ్వు తట్టొచ్చు, 4 గోడల మధ్యలో నువ్వు ఇష్టం వచ్చి ప్రవర్తించవచ్చు, ఫోనుల్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఇవన్నీ జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఇవన్నీ కూడా చెవులో చెప్పుకుని ఎక్కడైనా పడతాయి అంట. ఆడ పెద్ద బాగా పెడతాడు, ఆదా మొదలుకొని శివరుడు దాకా అందరూ ఎదురు ఉంచున్నప్పుడు నిన్ను నిలబెట్టి నీ ఎవరు అందరు తెలుస్తున్నప్పుడు తలకాయ ఉంచుకొని తలకాయ ఎత్తగా సావాలేక అక్కడ. ఏమండి? దేవునికి స్తోత్రం. మనం బ్రతుకున్నప్పుడే సమాధానంగా ఉండాలా, దాన్ని వెంటాడాలన్నాడు. దాన్ని వస్త్రంగా ధరించుకోండి. ఎన్నాళ్ళు బతుకుతావయ్యా? శత్రువైనా చచ్చిపోతే బాధేసిద్దే ఇదా? మరి కన్నోళ్ళని నడుచుస్తున్నారు, తోడబుట్టిన నడుచుస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారయ్యా? ఇదిగో నీ జీవితం అంతటిని బట్టి దేవునికి లెక్కడికి చెప్తాడు. ఆ రోజు నీ ప్రవర్తన ఎంత అసహ్యకరంగా ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకొని అందరితో సమాధానంగా బ్రతుకుదాం, అందరితో సమాధానంగా బ్రతుకుదాం, అందరికీ మేలు చేసేవారుగా బ్రతుకుదాం,
అన్యాయం కాదు, మేలు చేసేవారుగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. అందరితో విరోధ భావం పెట్టుకుంటే ఎవరిని రక్షిస్తాం? మనం ఎంతమందిని తీసుకొస్తాం దేవుని సన్నిధికి? ఈ లోకంలో మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయేలోపు ఎంతమంది దేవుని స్వార్థ చెప్తున్నాం? ఏమండి, ఆలోచించండి. నీ ఇంట్లోనే నీకు సమాధానం లేకపోతే, నీ బజార్లో నీకు సమాధానం లేకపోతే ఎవరిది మంచిది కాదు? పెద్దోళ్ళు సామెత సరిగా, నీ నోరు మంచిదైతే మాటకు 10 మాటలు మాట్లాడుతుంటే ఏడ సమాధానం వచ్చింది? ఏడ సమాధానం దొరుకుతుంది నీకు? గమనించండి, శత్రువును కూడా ప్రేమించాలి. ఈసారి మీ అందరి చేతులు పైకెత్తాలా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మూడోది, ఎవరు చెప్పిన మాటలు? నాయి కాదు. మూడోది చూడండి, బీదలకి సహాయం చేయాలి. బీదలకి సహాయము చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అన్నోళ్ళు చేతులు పైకెత్తండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ కష్టాజితంలో నీకు దేవుడిచ్చిన దాంట్లో బీదలకి ఎంత ఇస్తున్నావు? ఎంత పక్కన పెడతా? ఇవి ఒక్కడే చెప్పొద్దంటారా? అస్సలు చెబుతా నేను రేపు మీకు కనపడను, నా ఇష్టం ఇవ్వాలా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత తెస్తున్నారు బీదలకి? మీకు తెలుసా? 6 సంవత్సరాలు పంట వేసుకుంటే 7 సంవత్సరం ఏం చెప్పన్నాడు? ఎవరికి? ఏమండి, న్యాయం ఉండాలా? మనం దేవుడు ఇస్తున్నాడు, మనకి సంపాదించుకుంటున్నాం. ఎంత పక్క తెస్తున్నాం? దశమ భాగం కాదు ఇది. మళ్ళీ ఈ దశమ భాగంలోనే బీదలకి, మందిరానికి అయి కాదు. దేవుడికి ఇచ్చేది దేవుడికి, బీదలకి ఇచ్చేది. తెస్తున్నారా? తీసేవాళ్ళు ధనియులు, దేవుడికి స్తోత్రం. తీనోళ్ళు అన్యులు. ఎవరండి? తీసినోళ్ళు ధన్యులు, తీనోళ్ళు నువ్వు అన్యుడివో ధన్యుడివో. గమనించండి, బీదలకు సహాయం చెయ్యాలి. ఇగో బీదలకి సహాయం చేసినోడట యెహోవాకి అప్పిచ్చినోడట. దేవుడికి ఎవరైనా అప్పిస్తాడా? ఇవ్వగలవా? ఇస్తారండి ఎవరన్నా? దేవుడికి అప్పిచ్చే ధన్యత నీకు దొరికింది, ఆ స్థాయి నీకు దొరికింది. ఏమంటాం ఇక దాన్ని? దేవుడికే అప్పిచ్చే స్థాయి నీకు దొరికిందంటే ఏం చెప్పాలి దాన్ని? చెప్పు. అసలు ఈ అవకాశం పోగొట్టుకుంటారా? దేవుడికి యెహోవాకు నువ్వు అప్పిస్తున్నావయ్యా, ఈ అప్పిచ్చే అవకాశం పోగొట్టుకుంటావా? సర్వలోకానికి సృష్టించిన వాడు, సమస్తానికి ఆధారభూతుడు, సకల ఐశ్వర్యము కలిగిన వాడు, ఏమండే ఆయనకు నువ్వు అప్పించే ఆ యోగ్యతని, అవకాశాలు దేవునికి ఎత్తనాడు. నువ్వు దాన్ని ఉపయోగపెట్టుకుంటావా లేదా? బీదలను కనికరించాలి, బీదలకు సహాయం చేయాలి. నీ చుట్టుపక్కల ఉంటారు, నీ ఇళ్ళకాడే ఉంటారు, నీ బజార్లలో ఉంటారు. ప్రేమించండి, సహాయం చేయండి. నీ భక్తి క్రియల్లో కనపడాలా. ఏమంటాడు సామెతలో ఏమన్నాడు? 19:17 ఏమన్నాడు? బీదలని కనికరించేవాడు, యెహోవాకి అప్పిచ్చువాడు, వాడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుకుంటావు నువ్వు. దేవుడికి స్తోత్రం. నువ్వు బేదలకు సహాయం చేస్తే, నువ్వు బేదలకి కనికరిస్తే, వారిపై నువ్వు కృప చూపితే, వారి మీద నీకు జాలి కలిగితే, వారికి నువ్వు సహాయం చేస్తున్న దానికి ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు నీకు. ఈరోజు స్టేటస్ ఫంక్షన్లో పిలవాలంటే ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారండి? నీ స్థాయికి తగ్గ వాళ్ళని, మనం పిలిచిన వాళ్ళని, అంతేనా? మనం పిలిచిన వాళ్ళని, మన స్థాయికి తగ్గ వాళ్ళని మన ఫంక్షన్లో పిలుస్తాం. అదే ఈసారి ఫంక్షన్ చేసుకున్నప్పుడు నషాపేటలో ఉన్న అడుక్కునే వాళ్ళని, కుష్ఠరోగుల్ని, దరిద్రుల్ని, ఆ రోడ్ల అమ్మడి తిరిగే వాళ్ళందరూ ఆటో పెట్టుకొని తీసుకొని వచ్చుకోండి. మొత్తానికి భోజనాలు పెట్టండి. దానికి ప్రత్యుపకారం దేవునికి ఇస్తాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇబ్బందిగా ఉన్నా సరే ఇదే వాస్తవం. పిలవండి, వాళ్ళని తీసుకురండి, వాళ్ళని ఘనంగా కూర్చోబెట్టండి, వాళ్ళకి చక్కగా టేబుల్స్ వేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపేయండి. దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. అందుకే యెషయా గ్రంథం 58 అంటాడు కదా, మన తెలిసిన మాట ఇది. పద్దాకల ఏమంటాడు? 6-7 వచనాలు.
విడిపించుటయు విరగొట్టుటయు ఎవడికి పెట్టాలంట? వాడు కడుపు నిండిద్ది. ఆల్రెడీ 4 సార్లు తిని ఉంటాడు. ఎడకొచ్చి అరే కొద్ది పెట్టు, ఇంత పెట్టు, చాలు 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 అంటాడు. అంత పెట్టంగానే ఎందుకు వాడికి అవసరమా? ఎవరు పెట్టాలి? ఎవరో పెట్టమన్నాడు దేవుడు? ఆకలి ఆ రోడ్ల అమ్మడి తిరిగి 2 రోజులు అయిందో 3 రోజులు అయిందో తిని, అవునా కదా? అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎవరిని పిలవద్దంట్లా నేను. ఇలాంటి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు, నీ పరిస్థితులు మారినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు అక్కడ. సహాయం చేయండి. వస్త్రాలు లేకుండా చాలామంది ఉన్నారు. మొన్న మధ్య మా చర్చిలో ఒక ఫ్యామిలీ వస్తున్నారు. వాళ్ళ ఆవిడికి దెయ్యం పడితే ఏదో బాగలేక ఆమె ఎక్కడెక్కడ తిరుగుతూ ఉండిద్దంట. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తానే దెయ్యం బయటకు వచ్చి విడుదల వచ్చేసింది. ఆ తర్వాత నుంచి ముగ్గురు కూతుళ్ళు కాలేజీ చదువుతున్నారు, ప్రార్థనకు వస్తున్నారు. వెనకమాల బట్టలు చినిగిపోయి ఉన్నాయి, ముందు బాగానే ఉంది. ప్రేయర్ చేయించుకొని వెళ్తున్నప్పుడు ఆ వస్త్రాలను చూసి, నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉందన్నమాట. బ్రదరు, ఎవరికన్నా బట్టలు లేని ఉంటే చెప్పు, చాలా 4-5 గోతాలు ఉన్నాయి అంది. మంచిది, గుర్తొచ్చింది నాకు. సిస్టరు ఇట్లాగా బట్టలు కావాలి అన్న. సరే అని ఒకరోజు రమ్మంది. పోతే చేస్తుంది. ఇది బాగానే ఉందిలే, ఇటేస్తుంది. ఇదిగో ఇది వాళ్ళ తీసుకెళ్ళి అంటుంది. అసలు ఆమె సైజు కాదయ్యి, ఈమె సైజు మారిపోయింది. ఎప్పుడో ఈమె సైజు మారిపోయింది. నేను తగ్గినాక వేసుకుంటాను బ్రదరు అంది. నా కడుపులో బండి, నీకు బుద్ధి ఉందా? కడుపుకు కూడి తింటావు, పలావ్ తింటావు అడిగా. బాగా సరదాగా ఉంటుంది. సహోదరి, ఏంది బ్రదరు అట్ట? పేదలకు ఇవ్వటానికి నీకు ₹1,00,000 శాలరీ, మీ ఆయనకి 2,50,000 శాలరీ, రోజు పలావులు తింటున్నారే, జ్ఞానం లేదా? ఇన్ని బట్టలు ఏం చేసుకుంటా? కొంతమందికి ఇవ్వటానికి చేతులు అస్సలు కట్టించారని చినిగిపోయిందా కడతారే కానీ బీరువాలో తీరు. ఏమండి, సహాయం చేయండి, మంచిది కదా. దేవుడు ఏమన్నాడు? వస్త్రం లేని వాడికి, ఆకలైన వాడికి పెట్టండి అయ్యా. తిరిగి ఆశీర్వాదం వచ్చింది. ఏమొచ్చింది? మేలుకి ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తున్నాడు ఆయన. మనం చెయ్యం, మనకు రాదు. ఏమన్నాడు? ఇప్పుడు వెదజల్లేని దానికంటే తక్కువగా వెదజల్లి లేమికి వచ్చిన వాళ్ళు కలరు, వెదజల్లాల్సిన దానికంటే ఎక్కువగా వెదజల్లి ఆశీర్వదించబడిన వాళ్ళు కలరు కదా. ఇప్పుడు నీకు ఇవ్వదగిన దానికంటే దేవుడు నీకు ఎక్కువ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఎంత ఇవ్వాలా? ఎలా ఇవ్వాలా? అరిస్తే 4 గోతాలు ఉన్నాయి, పనికిరానియే, కొత్తయే, పనికిరావు, వాళ్ళకి ఉపయోగపడవు. తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వేసుకున్నారు పాపం. గమనించండి, బీదలకు సహాయం చేయండి, దేవుని ప్రేమను చూపించండి. మిషనరీలు వచ్చి ఈ భారతదేశంలో ఎందుకు చేశారు? వాళ్ళు స్వార్థ సేవ ఎందుకు చేశారండి? ఎంత చేశారు? ఏమేం చేశారు? ఉచిత వైద్యం ఇచ్చారు, చదువులు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు ఇచ్చారు. ఎక్కడియండి? వాళ్ళ దేశంలో సంఘాల విశ్వాసుల దగ్గర వసూలు చేసి ఆ విశ్వాసులు పంపించిన కానుకలే మన భారతదేశంలో సేవ జరిగింది. సువార్త ప్రకటించడానికి, దేవుని ప్రేమను చూపించడానికి, కుష్ఠరోగులకి, వృద్ధులకి. ఎవరు చేశారు ఇదంతా? పేదల కోసం చేతులు విప్పండి, గుప్పిలు విప్పండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇది ఉపవాసం. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, ఒక ఆమె అపోస్తల కార్యాల్లో ఒక ఆవిడ, ఆమె పేరు తబిత లేక దోర్కా అంటారు. ఈమె మిషన్ కుట్టేది, టైలర్. ఈమె మిషన్ కుడుతూ తనకి ఎంత వస్తాయి? మిషన్ కుడితే ఎంత వస్తాయి? ఉద్యోగాలు కాదులే, మిషన్ కుడితే ఎంత వస్తాయి?
ఎవరైనా ఇళ్ళలో కుట్టుకుని వాళ్ళు అడగండి, అడావిడి చేసి కుట్టించుకుంటే 4 నెలలకు ఇస్తారు ఆ 200. ఆ మిషన్ కుట్టిన డబ్బుల్ని సేవ్ చేసుకొని ఆమె ఏదో కొంచెం తిని ఆ డబ్బులు పెట్టి వస్త్రాలను కొని, బట్టలను కొని, పై వస్త్రాలను కొని వెధవరాండ్రకి ఇస్తుందంట ఆమె. ఎవరికి? వెధవరాండ్రు, దిక్కులేని వాళ్ళకి ఇస్తుంది. ఇస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ దేవుని సన్నిధికి అనేకులు నడిపిస్తూ ఉంది, అనేకులు తీసుకొస్తూ ఉంది. చూడండి, ఒక రోజున ఆరోగ్యం బాగాలాగా చనిపోయింది. స్నానం చేయించారు, పైన మెడగదిలో పడుకోబెట్టారు. అక్కడ పడుకోబెట్టగా సమాధి కార్యక్రమం చేయడానికి ఒక సేవకుడు కావాలగా. ఆ పక్కూరులోనే కొంచెం దూరంగా పేతురు గారు ఉన్నారని చెప్పి విని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చారు. ఆయన కూడా అడావిడిగా వచ్చేసాడు. వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసి చాలామంది విధవరాలు, భర్త లేనివారు, ఒంటరి వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఆ బట్టలు, ఆమె కుట్టి తీసుకొచ్చిన బట్టలన్నీ చూపిస్తా, ఇగో మాకు ఆదరించిన వాళ్ళు లేరు, మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు, ఇదిగో ఏమా మాకు ఇవన్నీ కుట్టి తీసుకొచ్చి మాకు ఒక తండ్రిలాగా మారిందని, ఒక తల్లిలాగా మారిందని చూపిస్తా ఏడుస్తూ ఉంటే పేతురు ఇది చూసి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి తబితా లే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెగిసింది, చేపట్టుకొని పైకి లేపి, దా నువ్వు సమాజానికి కావాలి. ఎవరు కావాలి సమాజానికి? బ్యాంకుల్లో పెట్టుకొని నాకెంత ఉందని రోజుకు 10 సార్లు ఫోన్పేలో చూసుకునే వాళ్ళక? ఎవరు సమాజానికి కావాల్సిన వాళ్ళు? సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కావాలా? పేదలకు సహాయం చేసే వాళ్ళు లెగవాలా? వాళ్ళకి దేవుని ప్రేమను చూపించి వారిని దేవుని సన్నిధికి నడిపించేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయిన ఆమెను లేపి నువ్వు ఈ సమాజానికి ఈరోజు కావాలరా, ఇప్పుడు వెళ్ళిపోతాట నువ్వు, రాబడిరా. బయట తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించి, ఇదిగో మీ తబిత, లేక ఇదిగో మీ దొరక్క, తీసుకోమని. వాళ్ళందరూ ఒక 50 మంది ఉంటే అక్కడ 50 మంది సువార్థికులై ఉంటారు నాకు తెలిసి. ఆ దేశమంతా వ్యాపించబడిందంట. దొరకని దేవుడు లేపాడు. ఆమె చేసిన ఉపకారాలని, లేకపోతే ఆమె చేసిన మేలుల్ని, ధర్మ కార్యాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మీరు మేలు చేస్తున్నారని తగిన సమయం ముందు ఖచ్చితంగా పంట కోసుకుంటారు. మీరు చేస్తే దాని ప్రతిఫలం మీరే కాదు, మీ పిల్లలు కూడా అనుభవిస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను మాటలు ముగిస్తున్నాను. మనం విన్నవారు మాత్రమే ఉండకూడదు. వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయే పనికి మనలో ఉండకూడదు. వాక్యాన్ని విన్నాం, వాక్య ప్రకారంగా బ్రతకడానికి నీ మనసును సిద్ధపరచుకో, నీ ఆలోచన మార్చుకో, సరి చేసుకో. ఇక సిద్ధపడు దేవుడికి ఇష్టడుగా బ్రతకడానికి, దేవుడికి ఇష్టరాలుగా బ్రతకడానికి. ఎన్నాళ్ళు బతుకుతాం? ఈ రోజు ఉన్నోళ్ళు రేపు కనబడుతున్నారు మీకు? ఈ రోజు ఉన్నోళ్ళు రేపు కనబడుతున్నారా? ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి? ఎంతమంది చనిపోతున్నారు? ఏ రోజు మంది చివరి రోజు, ఏ క్షణం వెళ్ళిపోతామో. దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకుదాం, దేవుని ఎదుట విశ్వాసంగా బ్రతుకుదాం, ఆయన చెప్పిన మాటలకి ఖచ్చితంగా బ్రతుకుదాం. అర్థమవుతుందా? బ్రతుకుదాం. అలా బ్రతికి ధన్యుడిగా, ధన్యురాలుగా మార్చబడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరం ఏకీభవిద్దాం. మహోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ మాటలు విని నీ మాటల ప్రకారంగా మేము జీవించేవారుగా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు అయ్యా. మాలో పాపాన్ని తీసివేసుకునే వారిగా బ్రతకడానికి కృప చూపండి.
దేవా, శత్రువులను కూడా మేము ప్రేమించాలి నాయన. శత్రువులను ప్రేమించేవారిగా, వారి కోసం ప్రార్థించేవారిగా, వారితో మేము సమాధాన పడి వారిని సన్నిధికి నడిపించేవారిగా మమ్మల్ని మార్చండి. క్రీస్తు యేసు నీకు కలిగిన మనసు మేము కలిగి ఉండడానికి సహాయం చేయి అయ్యా. మేము వారిని క్షమించడానికి, వారితో సమాధాన పడడానికి కృప చెప్పండి నాయన. ఇదిగో బేదలను కనికరించే కృప, బేదలకు సహాయం చేసే కృప, బేదలను జ్ఞాపకం చేసుకునే కృప నువ్వు అయ్యా. నీకు వందనాలు. నువ్వు మాకు సమృద్ధిని ఇచ్చావు. ఇదిగో ఈ సమృద్ధి నుంచి కొంత వారికి మేము ఇచ్చి వారిని సహాయం చేసేవారుగా సహాయం చేయి. ఒకరోజు నిన్ను ఆయన అడుగుతాడో, ఇదిగో నాకు ఆకలి వేసినప్పుడు నువ్వు అన్నం పెట్టలేదు, నేను వస్త్రహీనుడైనప్పుడు నువ్వు నాకు వస్త్రాన్ని ఇవ్వలేదని అడుగుతాడు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఎలా నువ్వు బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఇదిగో దేవుడికి ఇష్టడుగా, దేవుడికి ఇష్టడుగా బ్రతుకుదాం. అటు కృపని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.